నమస్కారం ప్రజలరా. ఆఫ్టర్ పల్గమెటిక్ 2 days బ్యాక్ ఆర్మూర్ ఎమ్మెల్యే ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు రాకేష్. బేసిక్ గా ఆయనకు పెద్ద నాలెడ్జ్ ఏమి ఉండదు, ఎక్కడి నుంచో వచ్చి ఏదో ఒక ఊపులో కేసీఆర్ పైన వ్యతిరేకత ఉన్న ఊపులో పైసలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయిపోయాడు. వానికి ఒక సోయి ఉండదు, ఏముండదు. ఇది బేసిక్ గా నేను డిస్రెస్పెక్ట్ఫుల్ గా వాడిని మాట్లాడదామని ఆలోచన అయితే నాకు లేదు. కానీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మనం అందరం కూడా చాలా ఆలోచిస్తున్నాం వాట్ టు డూ ఫర్ పాకిస్తాన్ అనేది. అదే ఆలోచించాక వీడేం చేస్తాడు, కాంగ్రెస్ కుమ్మక్క అయిపోయింది టెర్రరిస్టులతోని, కావాలని హిందువులను చంపిస్తున్నాడు, ఒక హౌలా గాడు మాట్లాడినట్టు మాట్లాడుతుండు వీడు. అందుకోసం నేను రియాక్ట్ అవుతున్నా. బేసిక్ గా నాకు డిస్రెస్పెక్ట్ఫుల్ గా వాడిని మాట్లాడాలా, వాడిని తిట్టాలన్న ఆలోచన అయితే నాకు ఏం లేకుండే. కానీ వీడు ఏదైతే అన్నాడు అందులో డిఎంకే, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, టీఎంసీ ఇవన్నీ ఏదైతే ఎక్సెప్ట్ బీజేపీ సంఘనాకి బ్యాచ్లు తప్ప మిగతా పార్టీలన్నీ కుమ్మకైపోయే టెర్రరిస్టులతో నన్ను మాట్లాడిన ఈ హౌలాగానికి వాస్తవం తెలవాలి. అంటే వీడు ఏమన్నాడు, కాంగ్రెస్ లో టెర్రరిస్టులు అంట. కాంగ్రెస్ లో ఎవరైతే ఉంటాడో వాడు టెర్రరిస్ట్ అంటే మేము టెర్రరిస్ట్ అని వాడు చెప్తున్న మాటకి హౌలా. అరే ఫాల్తుగా ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇలాంటి దేనికి పనికిరాని మాటలు నమ్మేటోళ్ళు, గవర్నమెంట్ ఉన్నది మీది, మీకు చేతగాక మా ప్రజలు, మా అన్నలు, మా అక్క తమ్ములు పానాలు గోలిపోతే మీ చేతగాంతనం వల్ల అక్కడ ఉన్న సెక్యూరిటీని తీసుకొచ్చి కర్రెగుట్ట కాడ పెడితే కర్రెగుట్ట కాడ మావోయిస్టులను పట్టుకోలేదు, అక్కడ మా ప్రజల పానాలు తిన్నారు. మేము అయినా సరే దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితులు ఉంది, దీనిపైన రాజకీయం చేయొద్దు అనే ఒక ఆలోచనతో అందరం కలిసికట్టుగా పోదామని మేము ప్రపోజ్ చేస్తే ఇలాంటి ఒక అంటే వీఆర్ నాట్ సేయింగ్ టు మోడీజీ హ్యాస్ ఎ గుడ్ ప్లాన్ టు డిఫీట్ పాకిస్తాన్. ఐ థింక్ సో. ఆయన మంచి ఆలోచనతోనే అన్ని పాటిస్తూ కలుపుకొని పోదామనే ఆలోచనతో. కానీ కొంతమంది ఫాల్ట్ కాదు వీళ్ళ లాంటి వాళ్ళు, వీళ్ళకు అవగాహన ఉండదు, దేశం ఎటువంటి పరిస్థితుల్లో అవగాహన ఉండదు. వీడు వారు ముంగడ కూర్చున్నాడు, ఒక ఇద్దరు ఇంటర్వ్యూ చేసి ఫాల్తూ నా కొడుకులకు వాళ్ళకి దేనిపైన అవగాహన ఉండదు. అంటే వేరే పార్టీలలో ఉంటే ఇక టెర్రరిస్టులు, బీజేపీ సంఘానాకిటలు అయితే భారత ప్రేమికులు అన్నట్ట. ఈ హౌలాగాడు మన దేశభక్తున్న హౌలాగాడు వేరే దేశం పోయి ఏం పీకరికి పనిచేసిండు. వాడు ఒక ఎన్ఆర్ఐ, వాడు ఇండియనే కాదు. బేసిక్ గా వేరే దేశంలో కించి వచ్చి మన దేశంలో మూతపరి మాటలు, మరి ఆ దేశ ప్రేమ ఉన్నాడు, భారతదేశంలో పనిచేస్తుండే, భారతదేశం ట్యాక్స్ కట్టేటోని. వీడు పైసలు రాగానే భారతదేశంలో పీక్ పొడుద్దామని వచ్చి వీడు పీకింది లేదు, పొడిచింది లేదు. హిందువులు ఐక్యంగానే ఉన్నారా? హోలాగా నీలాంటి వాళ్ళు వచ్చి చెడగొడుతుర్రు. హిందువులు ఐక్యంగానే ఉన్నారు. మళ్ళా హిందువులు పిల్లలు కనాలా ఎక్కువ. మరి మోడీకి ఎందుకు చెప్తలేవు పిల్లలు కనాలా? మోడీకి ఎందుకు చెప్తలేవు? ఆల్రెడీ మా పిల్లల సావులు మీరే తీసుకుంటారు కదా. మేము పిల్లల్ని కన్నాం, మా పిల్లల్ని కన్నారు, చదివిపిచ్చారు, పెద్ద చేసారు. కానీ మీ ఫాల్తుగాల మాటలు ఎవడెవడైతే 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాం, మీరు ఉద్యోగాలు ఇస్తామేమో అని మేము మా పిల్లలు అంటూ పోతారు. మీరు ఉద్యోగాలు అయ్యాక రోడ్డు మీద పడి మా పిల్లలు సాగు తీసుకుంటే వాళ్ళు మీరే కదా ఫాల్తుగాలరా. మళ్ళీ ఈరోజు పిల్లల్ని కన్నారు అంటే హిందువులు ఎప్పటి నుంచో ఉన్నారు. మీలాంటి హౌలాగాలు రాకన్నా ముందు హిందువులు ఉన్నారు, మీలాంటి హౌలాగాలు వచ్చినాక హిందువులు ఉన్నారు. మీలాంటి హౌలాగాలు ఎంతమంది పోయినా బీజేపీ కాంగ్రెస్ కాదు, బీజేపీ కన్నా ముందు హిందువులు ఉన్నారు, కాంగ్రెస్ కన్నా ముందు ఉన్నారు, బీజేపీ ఉన్న హిందువులు ఉంటారు, బీజేపీ లేకపోయిన హిందువులు ఉంటారు, కాంగ్రెస్ ఉన్న హిందువులు ఉంటారు, కాంగ్రెస్ లేకపోయిన హిందువులు ఉంటారు. హిందువులు అనేది ఎప్పటికి ఉంటారు. మీలాంటి హౌలగాలు లేదంటే మాలాంటి హౌలగాలు, ఏదో ఒక హౌలగాలు ఉంటే లేదంటే ఇది చేస్తే హిందువులు ఉండే మతం కాదు, పోయే మతం కాదు. ఒక ప్రజలకు ప్రపంచానికి ఏదైతే అవసరం ఉన్నదో ఆ అవసరాలన్నీ ఎన్నో సంవత్సరాల క్రితమే చెప్పి ఇది చేసిన ధర్మం మా సనాతన ధర్మం. వాళ్ళు అప్పుడే చెప్పారు సనాతన ధర్మానికి గీడు తీసుకొచ్చేది మన సనాతన ధర్మంలో ఉన్నోళ్ళే అని. మీలాంటి ఫాల్తుగాలు వాళ్ళు ప్రపంచ దేశాలలో అన్ని దేశాలలో ఉన్న ధర్మాల కన్నా గొప్ప ధర్మం సనాతన ధర్మం అందరికి తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఈ ఫాల్తుగాలు అనే మాటలు ఏంటంటే, ఇప్పుడు మేము వస్తేనే హిందువులు సురక్షితంగా ఉన్నారు, మేము రాక ముందు ఎవరు హిందువులు లేరు అంటే ఈ ఫాల్తుగాలు వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా హిందువులు కాదంటే కదా వీడు అన్న మాట ప్రకారం. సన్నసులారా కొంచెమన్నా సిగ్గుశరం తెచ్చుకోండి. హిందువులు పిల్లలు పుట్టకపోతే మోడీకి కూడా చెప్పు పిల్లలు పుట్టించుకోమని. అరే మాకు స్వతంత్రం లేకుండా హిందువులకు మీ డిసిషన్ ఏందిరా? ఫాల్తుగా అరే దేశం క్లిష్ట పరిస్థితులు ఉంది, దేశం ఆపదలు ఉంది, అందరు కలిసిమెలిసి పోరాడదాం, అందరు ఎదుర్కొందామని ఇది చెప్పాల్సింది పోయి చూస్తలేవా?
ఎంతమంది ముస్లింలు రోడ్ల పైకి వచ్చి పాకిస్తాన్ పైన దాడి చేయాలని ప్రభుత్వం పైన ఫోర్స్ చేస్తారు. వారేదో బయట నుంచి వచ్చిన ముస్లిం, లోపల ఉన్న ముస్లింలను వీళ్ళు అదొక ఇది చేసుకొని లోపల ఉన్న ముస్లింలను చంపేద్దామని ప్లాన్ వేస్తున్నారు. చంపేస్తే చంపేయండి, ఒకటే పారి అయిపోతుంది. ఊకే వాళ్ళని టార్చర్ పెట్టుడు ఎందుకు? చూస్తున్నావు కదా, వాళ్ళు బయటకు వచ్చి మీ మీ ఫాల్తుగా ఎవరైతే ఉన్నారో బీజేపీ వాళ్ళు మొన్న చార్మినార్ కూడా పోయి పాకిస్తాన్ జిందాబాద్ అన్నట్టు స్లోగన్ చేశారు. కానీ వాళ్ళు మాత్రం బయటకు వచ్చి పాకిస్తాన్ ని బొంద పెట్టాలని స్లోగన్స్ చేశారు. సిగ్గుశరం ఉండక్కర్లేక వద్దనన్న. దేశం క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు అందరం ఏకంగా ఉండాలా. 140 కోట్ల మంది కూడా పోరాడాలని చెప్పాలి. కానీ మీరు 40 కోట్లు పక్కకు ఉండి మేమే పోరాడతాం. ఏంది ఇది? ఎమ్మెల్యేవా? రోడ్ పైన చెత్త ఏరుకునే ఫాల్తునా కొడుకువా? ప్రజలారా మీరు ఆలోచించాలి. ఫాల్తునా కొడుకులను బొందబెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దేశం క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు మన కులం ఏది, మన మతం ఏది మనం చూడకుండా అందరం కలిసి కట్టుగా పోరాడితేనే అసలు హౌలాగా పాకిస్తాన్ వచ్చే నా కొడుకులను బొందబెట్టగలుగుతాం. ఇలాంటి ఫాల్తుగాల మాటలు ఇంటే కాదు.